గెస్టులందరికీ అలాగే వేదికను అలంకరించిన స్టాల్వర్డ్స్ అందరికీను మీ శతకోటి ధన్యవాదాలు. ఈరోజు నిజంగా అంటే మామూలుగా జరిగేది ఏంటి, ప్రీ లాంచ్ ఇది జరుగుతుంటాయి, ఫంక్షన్స్ ఎన్నో చూస్తుంటాం. ప్రీ లాంచ్ మూవీస్ అన్ని చాలా గ్రాండ్గా జరుగుతున్నది. ఫస్ట్ టైం రిలీజ్ ఈవెంట్ ఇదే చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. అది ఒక మెగాస్టార్ సినిమా ఆయనకు ఒక్కడికే చెందుతుంది. రిలీజ్ చేయాల్సిన ఏది చేయాలన్నా రీమిక్స్ చేయాలన్నా కూడా ఒక మెగాస్టార్ సినిమా మెగాస్టార్ పాటనే చేయాలి. అంటే అంత రీచ్ ఆయన, అంటే ఆడియన్స్లో అంత గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోయారు మెగాస్టార్. అందువల్ల హిట్లర్ సినిమా ఆయన చేసిన ఎన్నో సినిమాల్లో హిట్లర్లో ముఖ్యంగా ఆయన ప్రజెంటేషన్ వెరీ సెంటిమెంటల్ రోల్ కూడా అంత రకంగా ఏడిపించి కొన్ని ప్లేసెస్లో నేనే ఎంతో ఎమోషన్ అయ్యాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎమోషన్ అయ్యాను. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే ఏటూరు మోహన్ గారు వచ్చారన్నమాట. కోటి గారు మీరు తెలిసే చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా, ఏంటి సార్ ఇంత బాగా వస్తుంది ఈ రికార్డింగ్, ఇంత బ్రహ్మాండంగా వస్తుంది అంటే నాకు అంత ఆర్కెస్ట్రా, నేను చెప్పిన బడ్జెట్కి ఎక్కడ ఆయన వెనకాల ఆయన ఎన్నో సినిమాలు చేశాను, 5 సినిమాలు చేశాను. ఏ సినిమాకి ఇంత బడ్జెట్లో చేయండి ఇంత తక్కువలో చేయండి, ఈ నెవర్. నాకు ఇష్టమైన బడ్జెట్ ఇచ్చేవారు. అంటే నేను ఫుల్ ఆర్కెస్ట్రాతో వర్క్ చేశాను. హిట్లర్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ 15 రోజులు 17 days కోదండపాణి ఆడియోస్లో చేశాను అనమాట. అంత ఫుల్ ఆర్కెస్ట్రా, అంత ఒక 74 మంది ఎంతోమంది ఫుల్ ఆర్కెస్ట్రా చేశాను. అది ఎంతో అద్భుతంగా ఆ పిక్చర్లో కూడా ముఖ్యంగా మా ముత్యాల సుబ్బయ్య గారు చెప్పాలంటే ఆ సెంటిమెంట్స్ తీయాలంటే ఓన్లీ సుబ్బయ్య గారు. అంత గ్రేటెస్ట్ డైరెక్టర్. ఇప్పుడు ఎన్ని ట్రెండ్స్ మారినా వీళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేసి పెట్టేశారు ఆడియన్స్లో కూడా. ఈ రోజుకి హిట్లర్ ఇప్పుడు వెళ్ళినా కూడా ఆడియన్స్కి మళ్ళీ రీకలెక్ట్ అవుతారు అనమాట. ఆ సీన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద సెంటిమెంటల్ ఎమోషన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏటూరు మోహన్ గారు ఆయన ఎడిటర్గా ఎంతో సీనియర్ మోస్ట్ ఎడిటర్. ఆయన చెన్నైలో ఏటూరు మోహన్ కార్ వస్తుందంటే ఒక రెస్పెక్ట్. ఇప్పటికీ ఎలిగెంట్ కార్ అనమాట, చిన్న కార్ ఇప్పటికీ పెట్టుకున్నాడు ఆయన, ఫియట్ కార్. ఆయన కొడుకులు ఎంత గొప్ప డైరెక్టర్, ఒకడు పెద్ద హీరో ఒకడు పెద్ద డైరెక్టర్. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది, ఆయన చేసిన సేవ. అంటే చిత్ర పరిశ్రమకి ఒక టెక్నీషియన్గా ఎంతో సేవ చేసిన మనిషి ఏటూరు మోహన్ గారు. ఎంతమంది పైకి తీసుకుని వచ్చారు, ఎంతోమంది డైరెక్టర్స్ కానీ ఒక స్ఫూర్తిగా ఉండి ఎంకరేజ్ చేసి ఎంతో గొప్ప స్థాయికి తీసుకుని వచ్చిన ఏటూరు మోహన్ గారికి ఆల్వేస్ వాళ్ళ సతీమణి గారు వచ్చారు, ఇవాళ ఫ్యామిలీతో వచ్చారు, అందరు పిల్లలు మనవరాళ్ళతో కూడా. ఐఎమ్ సో హ్యాపీ. ఇది మంచి అకేషన్. ఇది నాకు ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. ముత్యాల సుబ్బయ్య అంటే గురువా కొట్టు బ్రహ్మాండ అదిరిపోవాలి పాట, ఇంతే. ఏది చెప్పినా సిచ్యువేషన్ చెప్పేసి కొట్టు అంటాడు. అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినట్టు, నా మీద నమ్మకం. అందువల్ల నేను కోటిగా నిలబెట్టుకున్నాను, రాజ్కోటిగా నిలబెట్టుకున్నాను. తర్వాత కోటిగా కూడా నాకు ఇంత పెద్ద సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, చాలా అంటే ఎంతో చేయాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, మైలేజ్ ఎక్కువ, ప్రతి పాట రీచ్ అవ్వాలి. కానీ దీంట్లో నాకు మోర్ సెంటిమెంటల్ సాంగ్స్ ఎక్కువ అయిపోవటం వల్ల 2 సాంగ్స్ హబీబీ అండ్ ఇంకోటి మిస మెరుపుల మెహబూబా, ఈ 2 సాంగ్లు కొంచెం చిరంజీవి గారి స్టైల్గా బ్రేక్ డాన్సు, ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ సాంగ్. హబీబీ అయితే ఇప్పటికీ నేను యుఎస్లో కానీ ఎక్కడ షోస్లో పాడినా కూడా వన్స్ మోర్లు అదే డ్యాన్సులు అందరూ.